మ్యూజిక్ పట్ల మీకు అభిరుచి ఎటువంటిది ఎక్కువ ఇష్టపడతారు? మెలోడియస్, ఇప్పుడు రకరకాలు వచ్చాయి, జానపదాలు ఉన్నాయి, పాప్ మ్యూజిక్ వచ్చింది. మీరు వ్యక్తిగతంగా ఇష్టపడే సంగీతం ఏంటి? వ్యక్తిగతంగా ఇష్టపడేది 100% మెలడీ అండి. మెలడీ ఎక్కువ. సాహిత్యం, ఆత్రేయ గారి సాహిత్యం అంటే నాకు మహా ఇష్టం అండి. ఆయన యాజ్ ఏ డైలాగ్ రైటర్గా కూడా చాలా ఇష్టపడతా. ఎందుకంటే చాలా తక్కువ మంది రైటర్స్ ఉంటారండి అట్లాగా. ఇప్పుడు కొద్దో గొప్ప కొంత దాని తర్వాత ముల్లపూడి వెంకటరమణ గారు ఆ కోవకు చెందిన ఇది. తర్వాత ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఒక సీన్ని 2 పేజీలు రాసే వాళ్ళు రైటర్స్ ఉన్నారు, 1 పేజీ రాసే వాళ్ళు ఉన్నారు, ఒక 2 సెంటెన్సుల్లో చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు. ఆ 2 సెంటెన్స్లో చెప్పగలిగిన మనిషే ఆత్రేయ గారు. పెద్దగా ఎస్సే ఎవరైనా రాస్తారు. ఆ బ్రివిటీ ముందు చూశారు. అది ఎంత తపన పడితే సీన్, ఎంటైర్ సీన్కి 1 సెంటెన్స్లో చెప్పగలగటం అనేది ఇది నాటి జోక్ అండి. ఇంత పరిధిలో అంత భావాన్ని వ్యక్తపరచగలగాలి. మీరు అన్నట్టుగా 3 పేజీల్లో మన మనసులో ఉన్న భావాన్ని వ్యక్తపరచగలం. 3 ముక్కలో చెప్పమంటేనే కష్టం అవుతుంది. పాసిబుల్. ముల్లపూడి వెంకటరమణ గారి గురించి వచ్చింది. ముల్లపూడి వెంకటరమణ గారితో మీకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఆయన ఒక సమస్యలో ఉన్నప్పుడు మీరు హెల్ప్ చేశారని కూడా విన్నాం. ఆయనతో మీ అనుభవాలు ఒకసారి మాతో పంచుకుంటారు. అంటే నేను బాగా చిన్నవాడిని అండి నేను. బట్ త్రూ మై ఫాదర్, మా ఫాదర్కి సాహిత్యం మీద చాలా బాగా అనుభవం ఉండేది. అంటే ఆయన కమ్యూనిస్టు, ఎక్కువ కమ్యూనిస్టు సిద్ధాంతాలతో ఆయన కూడా కొన్ని వ్యాసాలు రాసి జైలుకి వెళ్ళేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అట్లాగా నవోదయ పబ్లికేషన్స్ ఆయన మా ఫాదర్ ఫ్రెండ్గా ఉంటూ ఉండగా ముల్లపూడి రమణ గారు కూడా అప్పుడు వాళ్ళతో అట్లాంటి ఇందులో అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తూ ఉండేవాడిని, బాపు గారిని, రమణ గారిని. అలా సాన్నిధ్యం. బట్ సహాయం అనేది అవి చెప్పకూడదు అండి. కర్ణ సిద్ధాంతం ఎడవ చేతికి చేస్తే కుడి చేతికి తెలియదు అన్నట్టుగా. తర్వాత జంధ్యాల గారి గురించి ఒక వార్త విని అందరం చెల్లించిపోయి ఆయనను అభిమానించేవాళ్ళు. చివరి దశలో ఆర్థికంగా చాలా చితికిపోయారని, అది నిజమే అంటారా అండి? అబ్బాయి, ఆయన ఆర్థికంగా చితికిపోవటం ఏంటండి? ఆయన కానీ వాళ్ళ మిస్సెస్ కానీ జమీందార్స్ అండి వాళ్ళు. వెరీ బిగ్ పీపుల్. ఆయన ఎవరన్నారండి ఆయన ఆర్థికంగా చితికిపోయారని? దీనిపైన ఎన్ని రూమర్స్ అసలు. అదే అలా ఎలా జరిగింది? సరే, అప్పటి వాళ్ళకి అంటే ఇంకొకటి సార్, ఇప్పుడు రెమ్యునరేషన్స్ చాలా పెరిగిపోయాయి ఒకప్పటితో పోలిస్తే. ఎవ్రీ 24 క్రాఫ్ట్స్లోనూ అంతే. ఎక్కడైనా వాస్తవం ఉంది సార్? మీలాంటి వాళ్ళు అయితేనే మాకేమైనా నిజం తెలిసే అవకాశం లేదండి. ఒక వాస్తవం ఏంటంటే అండి, ఒకప్పుడు బాగా సంపన్నమైన కుటుంబం. అంటే జంధ్యాల గారి ఫాదర్ విజయవాడలో 3 అంతస్తుల మేడ కట్టింది ఫస్ట్ వాళ్ళేనండి. ఆయనకి ఏదో బుష్ రేడియోస్, ఈ సౌత్ ఇండియాకి డిస్ట్రిబ్యూషను అది ఉండేది. బాగా సంపాదించి అది ఆల్ ఆఫ్ ఏ సడన్ పోగొట్టారు. పోగొట్టిన తర్వాత కొంత ఇదవటం, అప్స్ అండ్ డౌన్స్ అనేది లైఫ్లో ఉంటాయి కదా. దాని తర్వాత జంధ్యాల గారు డైరెక్టర్ అయ్యి, ఆయన రైటర్ అయ్యి, ఎంత బిజియెస్ట్ రైటర్ అనమాట. ఇంకా లెఫ్ట్ అండ్ రైట్ అన్ని రకాలుగాను సంపాదన పరంగా ఆయనకి ఒకటే చిన్న లోటు ఏంటంటే పిల్లలు లేరు అనే లోటు కొంత ఉంటా ఉండేది. బట్ వాళ్ళ మిసెస్ వాళ్ళు కానీ వాళ్ళు ఆ రోజుల్లోనే మోర్ దెన్ 100 acres రాజమండ్రి దగ్గర అంత పెద్ద జమీందార్స్ అండి వాళ్ళు. నేను ఆయనతో పాటు వెళ్తూ ఉండేవాడిని నేను. ఆయనకి అసలు ఎప్పుడు అసలు మీరు అటువంటి ఇది కానీ అబ్బే లేదు. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.